సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని కూడా హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఇవాళ ఒక యూనిక్ ప్లాన్ తీసుకొచ్చాను. జనరల్గా ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు అందరూ 7 ఏళ్ళు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ప్రీమియం కట్టాలండి, మాకు కష్టం, అన్ని సంవత్సరాలకు సర్టెనిటీ నాకు ఉండదు, నాకు ఇన్కమ్ సరిగ్గా ఉండదు అనేవాళ్ళు ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పేమెంట్ కట్టేసి ఆపేసే ప్లాన్ ఇది. ఇది వెరీ రేర్గా వస్తుంది. ఓన్లీ 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ కట్టి కూడా నువ్వు ఒక పాలసీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది పెన్షన్ లాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మన బిజినెస్ బాగా ఉంటుంది, మనకు సంపాదన ఉంటుంది, బాధ్యతలు తక్కువ ఉంటాయి, ఇప్పుడు ఎక్కువగా ఇన్కమ్ ఉంది, ఆర్ ఏదైనా ప్రాపర్టీ అమ్మిన డబ్బులు వచ్చాయి. అలాంటప్పుడు 10 సంవత్సరాలు వాటిని ఉంచుకోవడం కష్టం. అలాంటప్పుడు 2 ఇన్స్టాల్మెంట్లు, 3 ఇన్స్టాల్మెంట్లు, 4 ఇన్స్టాల్మెంట్ రూపంలో ప్రీమియం పేయింగ్ టర్మ్స్ని 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లో కట్టేస్తే ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసినట్టు ఉంటుంది. సైమల్టేనియస్లీ లైఫ్ కవర్ వస్తుంది. దాంతోపాటు మీకు ఫ్యూచర్లో రిటైర్మెంట్కి కావాల్సిన కార్పస్ క్రియేట్ అవుతుంది. ఈ రిటైర్మెంట్ అప్పుడు ఒక 60% పోర్షన్ కూడా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు ఎక్సైట్ అవుతే ఈ పాలసీ ఏంటో చెప్తాను. పాలసీ పేరు ఏంటంటే హెచ్డిఎఫ్సి లైఫ్లో సిస్టమాటిక్ పెన్షన్ ప్లాన్. ఇందులో ఒక యూనిక్ నేచర్ ఏంటంటే 50% వరకు ఈక్విటీస్లో కూడా ఇన్వెస్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మీరు 12 ఇయర్స్, 13 ఇయర్స్ అలా లాంగ్ టైం వదిలేస్తే. అంటే ఓన్లీ డెట్ పోర్షనే కాకుండా ఈక్విటీ పోర్షన్లో కూడా ఫండ్ మేనేజరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దేర్ బై మన రిటర్న్స్ నార్మల్గా ఏంటి, మనం రిటైర్మెంట్ ట్రెడిషనల్ పాలసీలో చూస్తే ఫిక్స్డ్ ఇన్కమ్ కన్నా ఒక 1 or 2% ఎక్కువ వస్తుంది అనుకుంటాం. బట్ ఇక్కడ ఈక్విటీ పోర్షన్ కూడా ఉంది కాబట్టి, అండ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మచ్ హయ్యర్ రిటర్న్స్ జనరేట్ అవుతాయి, మచ్ హయ్యర్ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం పెద్ద ఎర్నింగ్ చేసేప్పుడే, ఎక్కువ ఎర్నింగ్ చేసేప్పుడే, ఆ పెద్ద కార్పస్ ఉన్నప్పుడే, లంసమ్ ఉన్నప్పుడే 2-3 ఇయర్స్ని పేమెంట్ టర్మ్గా తీసుకొని 2, 3, 4 అంత చిన్న ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడా లేవు. ఉన్న వెరీ రేర్గా అనమాట. ఉంటే సింగిల్ ప్రీమియం ఉంటుంది, అదంత బెనిఫిట్ ఉండదు. అలా కాకుండా 2 ప్రీమియమ్స్, 3 ప్రీమియమ్స్, 4 ప్రీమియం టర్మ్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు రిటైర్మెంట్ టయానికి మీరు కార్పస్ విత్డ్రా చేస్తే అందులో అమౌంట్లో 60% ఆఫ్ అమౌంట్ కార్పస్లోంచి ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా 60% వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద 40ని యాన్యుటీ రూపంలో చేసేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టు ఈక్విటీ విచ్ ఈస్ వెరీ రేర్, ఇట్స్ నాట్ ఎ యూలిప్ పాలసీ. సర్టెనిటీ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ ఉంటుంది. కొంచెం పోర్షన్ ఈక్విటీకి ఉంటుంది కాబట్టి కొంచెం అడిషనల్ రిటర్న్స్ కూడా వస్తాయి, కార్పస్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, సంబడి హూస్ 30లో స్టార్ట్ చేశారు, ఒక 2 ఇయర్స్, 4 ఇయర్స్ పేమెంట్ తీసుకుని కట్టారనుకోండి, ఆ తర్వాత దాన్ని టచ్ చేయకుండా 60 వరకు ఉంచేస్తే ఒక 2-3 లక్షలు సంవత్సరం 2 lakhs కట్టినా కానీ 2 or 3 lakhs కట్టేసేస్తే 4 ఇయర్స్లో 12 lakhs కట్టేది వదిలేస్తే 30 ఇయర్స్కి కార్పస్ క్రియేట్ అవుతుంది. అందులో 60% ఆఫ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.27 crores కార్పస్ అనుకుందాము ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ తర్వాత. అప్పుడు ఇందులో 60% అంటే 76.5 లక్షలు, 76.25 లక్షలు ట్యాక్స్ ఫ్రీ రూపంలో వస్తాయి. ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఇన్కమ్ పర్ యానం 4.14 crores వస్తుంది. ఎందుకు? ఇది రెస్ట్ ఆఫ్ ద అమౌంట్. ఇంకా 50 లక్షలకి మనకి 4.14 lakhs అనేది పర్ యానం మొత్తం లైఫ్ టైం వస్తుంది. మనం కట్ అయ్యింది ఓన్లీ 4 ఇయర్సే కట్టి. అంటే 4 ఇయర్స్ కట్టి వదిలేసినందుకు మన అడ్వాంటేజ్ ఏంటి? పెద్ద కార్పస్ వస్తుంది రిటైర్ అయ్యే టైంకి. మన ఇష్టం వచ్చిన ఇన్వెస్ట్మెంట్లే కానీ, అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే అది చేసుకోవడానికి కానీ, ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, ఆర్ ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పిల్లల చదువులు ఆర్ పిల్లల పెళ్ళిళ్ళకు కావాలంటే ఈ కార్పస్ను వాడుకోవచ్చు. మిగిలింది లైఫ్ అంతా కూడా ఈ పోర్షన్ 40% పోర్షన్తో యాన్యుటీ కూడా వస్తుందన్నమాట. సో దేర్ బై ఏంటంటే వెన్ యు ఆర్ అర్నింగ్ బిగ్, పేమెంట్ని ఇన్వెస్ట్మెంట్ని తొందరగా ఫినిష్ చేసుకొని రిటైర్మెంట్ అనేది ప్రశాంతంగా గడపచ్చు. సిస్టమాటిక్ పెన్షన్ ప్లాన్ ఇప్పటికైతే ఈ 2, 3, 4 పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎందుకంటే మనకి 7, 8, 9, 10, 12 అంటే మన దగ్గర అంత కట్టగలుగుతామనే భయం ఉండి చాలామంది ఆపేస్తూ ఉంటారు. అలాంటి భయం లేకుండా మీకు తెలుస్తుంది నెక్స్ట్ 2 ఇయర్స్ అయితే నేను కడతాను, కావాలంటే ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు కడతాను, ఒక 20 లక్షలు కడతాను, ఒక 20 లక్షలు ఇప్పుడు కడతాను, నెక్స్ట్ ఇయర్కి 20 లక్షలు కూడా ఉన్నాయి నా దగ్గర, దాన్ని
ఎఫ్డిఓ లేకపోతే లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ టయానికి తీసుకొచ్చి దీన్ని కట్టేస్తే 2 సంవత్సరాలు కట్టేసి వదిలేస్తే లాంగ్ టర్మ్కి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇందులో 50% వరకు ఈక్విటీ కూడా ఉంది. అండ్ రిటైర్మెంట్ అప్పుడు మనం దీని నుంచి పిఎఫ్లో ఎట్లా విత్డ్రా చేసుకుంటామో ఇక్కడ కూడా 60% ట్యాక్స్ ఫ్రీగా, ఆర్ ఎన్పిఎస్లో కూడా అంతే 60% వరకు ట్యాక్స్ ఫ్రీ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద 40ని మనం యాన్యుటీలో కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అలాగే కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. యాన్యుటీ కూడా సేమ్ మీ లైఫ్ టైమా, మీ పార్ట్నర్ లైఫ్ టైం వరకా, మీ పిల్లల వరకా అనేది కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇంత తక్కువ ప్రీమియం పేమెంట్ టర్మ్స్తో ఒక రిటైర్మెంట్ పాలసీలు ఇప్పటివరకు లేవు. ఆ లెక్కను చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పాలసీ. మీరు రిటైర్మెంట్కి నేను కట్టలేదు, 40లో ఉన్నారు, నేను కట్టలేదు ఇంతవరకు అనుకున్నప్పుడు, నేను ఎక్కువ సంవత్సరాలు నా దగ్గర లేదు అన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇది పనికొస్తుంది. లేట్ 40s, మిడ్ 40s, ఎర్లీ 40స్లో కూడా మీరు 2, 3, 4 పేమెంట్తో లంసమ్ అమౌంట్ని, బల్క్ అమౌంట్ని మూడిట్లాగా డివైడ్ చేసేసుకోండి. ఏదైనా కార్పస్ ఉంది, ఒక ప్రాపర్టీ అమ్మిన డబ్బులు వచ్చాయి, అలాంటప్పుడు కూడా దీన్ని డివైడ్ చేసుకొని 2-3 సంవత్సరాల్లో కట్టేసి, సపోజ్ మళ్ళీ ఉంటే ఖర్చు అవుతాయి అనుకుంటే దాన్ని ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ, లిక్విడ్ ఫండ్లో కానీ, ఆర్ ఒక హైబ్రిడ్ ఫండ్లో పెట్టుకొని 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం ఇది కట్టే టయానికి కట్టేసుకొని దేర్ బై. ఇందులో కూడా మంత్లీ ఆప్షన్ కూడా ఉంది, బట్ ఇది నేను లంసమ్ ఆప్షన్ చెప్తున్నాను ఎందుకంటే ఓన్లీ లిమిటెడ్ ప్రీమియం టర్మ్ కాబట్టి. సో దీన్ని వాడుకుంటే మాత్రం మనం రిటైర్మెంట్కి వెన్ వీఆర్ అర్నింగ్ బిగ్, లైఫ్లో మంచి స్టేజ్లో ఉన్నాము, డబ్బులు ఉన్నప్పుడే పక్కన పెట్టుకుంటే రేపటికి ఫిక్స్డ్ ఇన్కమ్ వితౌట్ వరీస్ కంపల్సరీ వచ్చే అమౌంట్, అంటే బికాజ్ ఇట్స్ పార్టిసిపేటింగ్ ప్లాన్ కాబట్టి రిటర్న్స్ కూడా అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. అండ్ సర్టెనిటీ ఉంటుంది చేసి మర్చిపోవడానికి. ఎస్పెషల్లీ ఇది ఫైర్లో కాదు, బట్ కంపల్సరీ మనం ఒక కాన్సెప్ట్ ఉంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ అర్లీ అని, దానికి ఇది సూట్ అవ్వదు. బట్ మీ రెగ్యులర్ పోర్ట్ఫోలియోలో మాత్రం ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్కి, రిటైర్మెంట్లో ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్కి కావాలనుకునే దానికి ఇది పక్కా ఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈక్విటీ పోర్షన్ ఉంది కాబట్టి అడిషనల్ రిటర్న్స్ కూడా వస్తాయి, ఎఫ్డి కన్నా ఎక్కువ రిటర్న్స్. యూలిప్ రిటర్న్స్ కానీ మార్కెట్ లింక్ రాకపోయినా పక్కా గ్యారంటీడ్గా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ మాత్రం ఈ పాలసీ ఇస్తుంది. సో దేర్ బై మనం అనుకున్నప్పుడు మనకు మన మోస్ట్ వల్నరబుల్ టైం ఏంటి, మన రిటైర్మెంట్ టైం. ఆ టైంలో మనని ఆదుకుంటుంది అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీన్ని కస్టమైజ్ చేయాలనుకున్నా సరే, ఇది 30స్లో ఉన్న వాళ్ళకి, 40స్లో ఉన్న వాళ్ళకి, 50స్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం కాంటాక్టర్స్ ఆర్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.